కాంగ్రెస్ పార్టీలా ఎవరైనా ఏదైనా కావచ్చు. మల్లికార్జున ఖర్గే గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆనాడు రజాకర్ల దాడిలో చిన్న వయసులో తల్లి చనిపోతే తండ్రి కొడుకును భుజం మీద వేసుకొని పక్క ఊరికి పోయి ప్రాణాలు కాపాడుకొని కష్టపడి చదివిస్తే గ్రామ కమిటీ అధ్యక్షుడి నుంచి మండల స్థాయి నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైండు, 9 సార్లు ఎమ్మెల్యే అయిండు, 2 సార్లు ఎంపీ అయిండు, ఒక్కసారి రాజ్యసభ సభ్యుడైండు. 56 ఏళ్ల నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయితే 50 ఏళ్ల వరకు ఒక్కరోజు కూడా ఓడిపోకుండా గెలిచిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడైండు. నిలువెత్తు 6 అడుగుల ఆజానుభావుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక దళితుల బిడ్డ మనకు నాయకుడైండు. ఎందుకైంది ఇవాళ? కాంగ్రెస్ పార్టీ వల్ల అయిందో, ఇందిరమ్మ దయ వల్ల అయిందో, సోనియమ్మ మద్దతు వల్ల అయిందో. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే. కానీ ఆ కేసీఆర్ పక్కన చూడుంది, ఆ పక్కోడు ఈ పక్కోడు, జేబులు కొట్టేటోడు, చైన్లు ఎక్కపోయేటోడు, భూములు దొంగతనం చేసేటోడు, శాండ్ ల్యాండ్ వైను మైను మాఫియా వాళ్ళు వాళ్ళ పక్కనుండ్రు, దళితులు గిరిజనులు పేదోళ్ళు మన పక్కలు. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు వెంకట్ ఎమ్మెల్సీ, మాజీ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఎమ్మెల్సీ, అంతకంటే ముందు మాజీ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఇవాళ ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు, ఎంపీ ఫోరంలో కన్వీనర్ అయ్యాడు. మన విద్యార్థి నాయకులు ఇంతమంది ఇవాళ ఇన్ని హోదాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయంటే కష్టపడితే వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ వచ్చినాయి, మీరందరూ అభిమానించి ఆదరిస్తే వచ్చినాయి. అందుకే మిత్రులారా, ఇవన్నీ నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు అత్యంత కీలకం. దేశం కోసం ప్రాణాలు ఇచ్చి ఈ దేశం కోసం పదవులు త్యాగం చేసిన మన మణిపూర్లో ఈ భారత్ జోడో న్యాయ యాత్ర మొదలుపెట్టిండు. మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు వారు పాదయాత్ర చేస్తుంటే ఓర్వలేని ప్రభుత్వం అస్సాంలో వారికి అడ్డంకులు కల్పిస్తుందో. ఇవాళ మోడీకైనా కేడీకైనా గుణపాఠం చెప్పాలి. రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిని చెయ్యడానికి మీరు సిద్ధమా? రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మీరు సిద్ధమా? మీరు సిద్ధమైతే మనం తినే తిండిలో, మనం పీల్చే గాలిలో, మనం వేసే అడుగులో పట్టుదల ఉండాలి, పౌరుషం ఉండాలి, పోరాటం ఉండాలి. రాబోయే ఎన్నికలలో 3 రంగుల జెండాను ఎగరేయాలి. ఈ పోరాటంతో మన్నా కోల్కొండ జిల్లా మీద 3 రంగుల జెండా ఎగరేసాం. ఇవాళ నుంచి రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు మనం కష్టపడాలి. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ ఉంటే కనీసం 14 సీట్లైనా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపించాలి. అప్పుడే ఢిల్లీలో ఎర్రకోట మీద 3 జెండా ఎగరేస్తాం. దానికి మనమందరం కష్టపడాలి. మనం కష్టపడాలి అంటే మనమందరం కలిసి పని చేయాలి. ఇంతకుముందు కేసీ వేణుగోపాల్ గారు అంటున్నారు,